రేవంత్ రెడ్డి గారిని ఎలా పడితే అలా ట్రోల్ చేశారు. గడిచిన 2 నెలల్లో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం అయిపోయిందని చెప్పి, జూబ్లీ హిల్స్ ఎన్నికలు రిఫరెండంగా తీసుకోవాలని చెప్పి, ఇక్కడ ఓడిపోయిన తర్వాత రాష్ట్రం మూడంతా ఇలాగే ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ లో ఉన్న కేటీఆర్ క్లియర్ గా మెన్షన్ చేశారు. చేసిన తర్వాత ఏమైంది? ఓడిపోయారు. 25,000 మెజారిటీతో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో డైరెక్ట్ గా రాజే రంగంలోకి దిగి ఎలా గెలుస్తారో అవతరాలు నేను చూస్తాను, నేను చేసిన పథకాలు అలాంటివి, రాష్ట్రం మేలు కోరుతాను నేను, మీరందరూ కళల్లో ఊహల్లో చూపించారు జనాలకి, కానీ రియల్ టైంలో తెలంగాణను ఎలా పైకి తీసుకోవాలో నాకు ఒక ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది, 2047 దాకా ఒక విజన్ ఉందన్న కాన్ఫిడెన్స్ తో జనాలకు చేసిన మంచి సన్నబియ్యం అవనండి, ఇందిరా మెళ్ళ పథకాలు అవనండి, ఆఖరికి లోకల్స్ అందరికీ మేము సెటిలర్స్ అన్న ఫీలింగ్ తీసేసి తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కళ్ళు మా వాళ్ళే అని చెప్పి ఒక యూనిటీ తీసుకొచ్చి పోరాడి తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు మా వాళ్ళే అన్న ఒక ఫీలింగ్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నుంచి పల్లెల దాకా గెలుపు బాటలో తీసుకెళ్లారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మనం అబ్జర్వ్ చేస్తే హీఈస్ ద మ్యాన్. డెఫినెట్లీ ఓడిపోయినా గెలిచిన ఈయనపైన అన్నప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముందు నడిపించినప్పుడు హీఈస్ ద మ్యాన్ అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు. ఆఖరికి రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ కూడా సక్సెస్ఫుల్ హిట్ అయిపోయింది. 3 లక్షల కోట్లు పెట్టుబడి వస్తే చాలు అనుకున్నారు వాళ్ళ టార్గెట్ ప్రకారం, దాన్ని కూడా బీట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మొదటి రోజే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 2.25 lakh crores పెట్టుబడులు ఆల్రెడీ వచ్చినాయి. దాని తర్వాత రోజు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఫ్యూచర్ సిటీ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.